సారీ, మన సిస్టమ్ స్లో అయ్యి డిస్కనెక్ట్ అయింది. సో, యాహ్! ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడి దాకా ప్రాసెస్ అండి. సో, మోంగోస్ డాట్ కనెక్ట్ ఓకేనా. మోంగోస్ డాట్ కనెక్ట్ అని ఇక్కడ మనం ఏదైతే యూఆర్ఎల్ ఇచ్చామో ఆ యూఆర్ఎల్ ఏంటంటే మన లోకల్ సర్వర్ అన్నమాట. మనం లోకల్ మోంగోడిబి సర్వర్. అండ్ ఐ రిటర్న్ ద ప్రామిస్ హియర్. సో, ఎప్పుడైతే మనకి కనెక్షన్ అనేది సక్సెస్‌ఫుల్ అవుతదో హియర్ వి ఆర్ రైటింగ్ దిస్ ప్రామిస్ ఓకేనా. ప్రామిస్ రిసాల్వర్ రాస్తాం. సో, యాహ్! లెట్ మీ రిమూవ్ దిస్. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడి దాకా ప్రాసెస్ ఏం చేసామంటే మనం స్కీమా క్రియేట్ చేసుకున్నాము. అండ్ వి క్రియేటెడ్ ద మోడల్ అండ్ వి కనెక్టెడ్ టు అవర్ లోకల్ మొంగోడిబి సర్వర్ ఆల్సో. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఎన్‌పిఎం స్టార్ట్ అని ఇస్తాను. సో, యాహ్! జస్ట్ ఎ మినిట్. ఓకే. సీ ఇప్పుడు నాకు లిజనింగ్ టు ద పోర్ట్ నంబర్ 4000 అండ్ కనెక్టెడ్ టు మొంగోడిబి. ఓకే. సో, ఇప్పుడు మనం ఏంటంటే సక్సెస్‌ఫుల్‌గా మన లోకల్ సర్వర్ లోకల్ మొంగోడిబి సర్వర్‌కి కనెక్ట్ అయ్యాం. But see, if you want to store data in the database, ఓకేనా. If you want to store data in the database, we need the database కదా! అర్థమైందా? సో, మనం ఏమైనా డేటాని డేటాబేస్‌లో స్టోర్ చేయాలంటే ఫస్ట్ మనకేం కావాలి? డేటాబేస్ కావాలి. సో, మనం ఇక్కడ ఆ డేటాబేస్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం? క్రియేట్ చేయట్లేదు కదా! ఇక్కడ మనం ఏంటి జస్ట్ యూఆర్ఎల్‌కి కనెక్ట్ చేస్తున్నాం. సో, ఏంటంటే ఇప్పుడు షో డీబీస్ అనేస్తున్నాను ఇక్కడ. నాకిక్కడ ఈ శాంపుల్ డీబీస్ అని ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేనేంటంటే ఇప్పుడు యూజర్స్ డీబీస్ అని క్రియేట్ చేస్తాను. ఓకేనా. లెట్స్ సే యూజర్ డీబీ అని క్రియేట్ చేస్తాను. ఇక్కడ యూజర్స్ ఉంది. యూజర్ డీబీ లేదక్కడ. సో, మనం ఏంటంటే సింపుల్‌గా నేనిక్కడ యూజర్స్ డీబీ అని ఇచ్చాను ఇక్కడ. ఓకేనా. యూజర్స్ డీబీ అని ఇచ్చాను. అండ్ ఎప్పుడైతే నేను సేవ్ చేస్తానో లెట్ మీ షో యూ ద రిజల్ట్. ఓకే. అగైన్ నేను షో డీబీ చేస్తే చూడండి. యూజర్స్ డీబీ అని వచ్చింది. అంటే ఇక్కడ మనకి నాకు సక్సెస్‌ఫుల్‌గా యూజర్స్ డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. అర్థమైందా? యూజర్స్ డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. నౌ నేనేం చేస్తానంటే పోస్ట్ రిక్వెస్ట్ ద్వారా నేనేంటంటే ఇక్కడ ఏమేమి రీడ్ చేస్తున్నాను? నేమ్, ఈమెయిల్, ఏజ్ ఓకేనా? సో, ఈ పోస్ట్ మ్యాన్‌లో ఓకేనా నేమ్, ఈమెయిల్ అండ్ లెట్ మీ యాడ్ ద ఏజ్. ఏజ్ ఈక్వల్స్ టు లెట్స్ సే 20 ఇట్లా పెట్టాననమాట. ఓకేనా. సో, నేనేంటంటే ఈ ఏదైతే రీడ్ చేశానో ఓకేనా. ఈ డేటా ఏదైతే రీడ్ చేశానో అది నేను మోంగోడిబిలో సేవ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ పోస్ట్‌మ్యాన్‌లో ఏదైతే డేటా ఉందో అది రీడ్ చేసుకొని ఐ వాంట్ టు సేవ్ ఇన్ ద మోంగోడిబి సర్వర్. ఓకే. యాహ్! సో, అది ఎలా అంటే ఫస్ట్ మనం ఇక్కడి దాకా ఏం చేస్తున్నాం పోస్ట్ రిక్వెస్ట్‌లో బాడీ అనేది రీడ్ చేసుకుంటున్నాం కదా! ఓకేనా. బాడీ అనేది రీడ్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ మనం కండిషన్స్ రాసుకున్నాము. ఒకవేళ ఈమెయిల్ కానీ లేకపోతే ఓకేనా. ఒకవేళ ఈమెయిల్ లేకపోతే వి ఆర్ సెండింగ్ ద బ్యాడ్ రిక్వెస్ట్. సో, లెట్ మీ రిమూవ్ థిస్. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యూజర్స్ ఓకేనా. సారీ యూజర్ డాట్ క్రియేట్. సో, క్రియేట్ ఎందుకంటే ఓకేనా టు ఇన్సర్ట్ అనమాట. ఓకేనా. సో, క్రియేట్ దేనికంటే టు ఇన్సర్ట్ ద డాక్యుమెంట్ అనమాట. ఓకేనా. యాహ్! సో, ఇక్కడ నేనేం వేస్తానంటే ఏ డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేయాలి? ఇక్కడ మనకి ఏదైతే యూజర్ అని వస్తుందో దట్ వాస్ ద ఆబ్జెక్ట్ కదా! అంటే జేసన్ ఫార్మాట్‌లో వస్తుంది డేటా అనేది. ఇక్కడ మనం ఏదైతే యూజర్స్ డేటా అనేది లేకపోతే రిక్వెస్ట్ డాట్ బాడీ అనేది ఇచ్చామో అప్పుడు మనకేంటి జేసన్ డేటా అని వస్తుంది. సింపుల్‌గా నేను ఆ జేసన్ డేటా అనేది ఇక్కడ పంపిస్తున్నాను. ఓకేనా. యూజర్ అనేది. ఓకే. సీ దిస్ వాస్ ద అసింక్ ఆపరేషన్. సారీ అంటే లెట్స్ సే అసింక్రనస్ ఆపరేషన్ అనమాట. సో, మనం అంటిల్ ఇది సేవ్ చేసేదాకా మనం ఈ రెస్పాన్స్ అనేది పంపియకూడదు. ఓకేనా. సో, దిస్ వాస్ ద అసింక్రనస్ ఆపరేషన్. సో, వి హావ్ టు క్రియేట్ అసింక్ బ్లాక్ అండ్ అవైట్. ఓకేనా. సో, మనం ఇక్కడ ఏంటి ఈ యూజర్ క్రియేట్ అయ్యేదాకా మనం ఈ మెసేజ్ అనేది పంపియకూడదు కదా! ఓకేనా. అర్థమైందా? యాహ్! సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ మీ సెండ్ ద డేటా. ఓకే. నాకు యూజర్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. సో, ఇక్కడ ప్రీవియస్‌గా షోడ్ ఈపీసీ ఇవ్వంగానే నాకు కేబీ చూడండి అక్కడుంది 8.0 అని. ఓకే. లెట్ మీ గో టు ద డీబీ డాట్ యూజర్స్ డీబీ
why it was calling. Just a minute. Use users db. Okay. Show collections. సో చూసారా నాకు యూజర్స్ అనే కలెక్షన్ అనేది క్రియేట్ అయింది. నౌ ఈ యూజర్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది నాకు కలెక్షన్ అనేది? ఇక్కడ ఇక్కడ మనం ఏదైతే స్కీమా క్రియేట్ చేసుకున్నామో బేస్డ్ ఆన్ దట్ అనమాట. ఓకేనా? మనం ఇక్కడ ఏదైతే ఈ మోడల్ నేమ్ ఇచ్చామా? ఓకేనా? ఇక్కడ మోడల్ అనేది ఏదైతే నేమ్ ఇచ్చామో దానికి అట్లా క్రియేట్ అయిపోయిందనమాట ఆటోమేటిక్‌గా. ఓకే. యాహ్! ఇప్పుడు నేనేం చేస్తానంటే డీబీ డాట్ యూజర్స్ ఓకేనా? ఫైండ్ అనే ఉందండి. అది చూడండి. మనం ఏదైతే డేటా ఎంటర్ చేసామో ఇక్కడ మనం ఏదైతే డేటా ఎంటర్ చేసామో దాన్ని మనం ఏం చేసాం ఇక్కడ పోస్ట్ రిక్వెస్ట్‌లో రీడ్ చేసుకున్నాం. దెన్ వి క్రియేటెడ్ దట్ యూజర్ ఓకేనా? బై యూజింగ్ మోడల్ ఓకేనా? మోడల్ దేనికి? మోడల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఏ టూల్ లైక్ ఏ మీకు ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ ద లైక్ ఇంటరాక్షన్ టూల్ అనమాట. ఓకేనా? లైక్ ఏమైనా క్రియేట్ చేయాలన్నా, ఏమైనా ఆపరేషన్స్ చేయాలంటే ఓకేనా? ఫేక్ ఆపరేషన్స్ చేయాలన్నా, ఇలా ఏమైనా చేయాలంటే ఈ మోడల్ అనేది చేయదు. ఇట్స్ నాట్ ఎ టూల్. ఓకేనా? టూల్ కాదు. బట్ ఏంటంటే మోడల్ ఏంటంటే మనం ఏమైనా క్రియేట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, ఇవి ఏమైనా చేయాలంటే వి విల్ యూజ్ దిస్ మోడల్. ఓకేనా? మోడల్ డాట్ క్రియేట్ అండ్ యూజర్. సో బేసికల్లీ ఏదైతే క్రియేట్ ఉందో ఇట్ రిటర్న్స్ ద ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఎప్పుడైతే క్రియేట్ చేసిద్దో, ఎప్పుడైతే ఈ యూజర్ డాట్ క్రియేట్ అని ఎప్పుడైతే మెన్షన్ చేసామో అదేంటి యూజర్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఓకేనా? ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేసిద్ది. సో మనం ఏంటంటే అది ఇచ్చే కాన్స్ట్ యూజర్ అని ఇచ్చాను ఇక్కడ. ఓకే. లెట్ మీ స్టోర్ ఇట్ హియర్. డీబీ యూజర్ డి. లెట్స్ యూజర్ డీటెయిల్స్. ఓకే. సో యూజర్ డీటెయిల్స్ అని ఇచ్చాను. నౌ ఇక్కడ ఏంటంటే యూజర్ అని ఇస్తాను. సో ఇక్కడ ఏంటంటే యూజర్ డీటెయిల్స్ అనేది మార్చేస్తాను. ఓకే. సో ఐ హోప్ ఇక్కడ దాకా మీకు అర్థమైనట్టుంది. నేనేం చేశానంటే ఎప్పుడైతే యూజర్ డాట్ క్రియేట్ అనేది ఏదైతే ఉందో దట్ రిటర్న్స్ ద ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేసిద్దో క్రియేట్ చేసిన డేటా అనేది రిటర్న్ చేస్తది. ఓకేనా? సో ఆ డేటాని నేను స్టోర్ చేసుకుంటాను ఒక వేరియబుల్. దెన్ ఐ యామ్ సెండింగ్ దట్ డేటా ఇన్ ద జేసన్ ఫార్మాట్. ఓకేనా? ఏదైతే రిటర్న్ చేసిద్దో ఆ డేటాని నేను జేసన్ ఫార్మాట్‌లో పంపిస్తున్నాను రెస్పాన్స్‌గా. ఓకే. యాహ్! ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ మీ చేంజ్ ఇట్ టు హియర్ పి. ఓకే. అండ్ లెట్ మీ సెండ్ ద రిక్వెస్ట్ బ్యాక్. చూసారా? నాకు యూజర్ క్రియేటెడ్ ఏదైతే యూజర్ క్రియేటెడ్ ఉందో ఆ డేటా అనేది నాకు జేసన్ ఫార్మాట్‌లో వచ్చింది. ఓకే. సో మనం ఇలా ఏంటంటే క్రియేట్ ఆపరేషన్ చేస్తాము. ఓకేనా? ఇప్పుడు ఇదేంటంటే పోస్ట్ మెథడ్. ఒకవేళ నాకు డీబీలో ఉన్న ఓకేనా? లెట్ మీ షో యూ. ఇక్కడ నేనేం చేస్తానంటే అగైన్ నాకు ఈ డాక్యుమెంట్స్ కావాలి. ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ కావాలనుకుంటే సింపుల్‌గా మనం ఏం చేస్తాం ఇక్కడ పోస్ట్ రిక్వెస్ట్ మనం ఆల్రెడీ గెట్ రిక్వెస్ట్ రాసుకున్నాం గదా! ఓకేనా? ఆల్రెడీ గెట్ రిక్వెస్ట్ అనేది రాసుకున్నాము. సో యాహ్! లెట్ మీ రిమూవ్ దిస్ ఆల్. ఓకే. సో అగైన్ ఐ యామ్ రైటింగ్ ద async block. Then here I am writing users ఓకేనా? users is equals to await users డాట్ ఫైండ్. ఓకేనా? యూజర్ డాట్ ఫైండ్ అని ఇస్తాను. సో ఇట్ విల్ రిటర్న్ దిస్ అరే అనమాట. ఓకేనా? మనం ఎప్పుడైతే ఇక్కడ డీబీ డాట్ యూజర్స్ డాట్ ఫైండ్ అనేది యూజ్ చేస్తామో అప్పుడు మనకేంటి అరే అనేది రిటర్న్ అయింది కదా! సో ఇప్పుడు మనకేంటంటే ఆ అరే అనేది వస్తదనమాట. ఓకేనా? ఆ అరే అనేది వచ్చి మనకి ఈ యూజర్స్ దాంట్లో స్టోర్ అవుతది. దెన్ సింపుల్‌గా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ లెట్స్ సే యూజర్స్ అని ఇచ్చుకొని యూజర్స్ అని పంపిస్తాము. సారీ మన సిస్టమ్ స్లో అయ్యి డిస్కనెక్ట్ అయింది. సో యాహ్! ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ దాకా ప్రాసెస్ అనేది సో మోంగోస్ డాట్ కనెక్ట్ ఓకేనా? మోంగోస్ డాట్ కనెక్ట్ అని ఇక్కడ మనం ఏదైతే యూఆర్ఎల్ ఇచ్చామో ఆ యూఆర్ఎల్ ఏంటంటే మన లోకల్ సర్వర్ అన్నమాట. మనం లోకల్ మోంగోడిబి సర్వర్ అండ్ ఐ రిటర్న్ ద ప్రామిస్ హియర్. సో ఎప్పుడైతే మనకి కనెక్షన్ అనేది సక్సెస్‌ఫుల్ అవుతదో హియర్ వి ఆర్ రైటింగ్ దిస్ ప్రామిస్ ఓకేనా? ప్రామిస్ రిసాల్వర్ రాస్తాం. సో యాహ్! లెట్ మీ రిమూవ్ దిస్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ దాకా ప్రాసెస్ ఏం చేసామంటే మనం స్కీమా క్రియేట్ చేసుకున్నాము. అండ్ వి క్రియేటెడ్ ద మోడల్ అండ్ వి కనెక్టెడ్ టు అవర్ లోకల్ మోంగోడిబి సర్వర్ ఆల్సో. సో ఇప్పుడు ఏం చేస్తానంటే
ఎన్‌పిఎం స్టార్ట్ అని ఇస్తాను. సో, జస్ట్ ఎ మినిట్. ఓకే. సీ ఇప్పుడు నాకు లిజనింగ్ టు ద పోర్ట్ నంబర్ 4000 అండ్ కనెక్ట్ టు మొంగోడిబి. ఓకే. సో, ఇప్పుడు మనం ఏంటంటే సక్సెస్‌ఫుల్‌గా మన లోకల్ మొంగోడిబి సర్వర్‌కి కనెక్ట్ అయ్యాం. బట్ సీ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ డేటా ఇన్ ద డేటాబేస్ ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ డేటా ఇన్ ద డేటాబేస్ వి నీడ్ ద డేటాబేస్ కదా! అర్థమైందా? సో, మనం ఏమైనా డేటాని డేటాబేస్‌లో స్టోర్ చేయాలంటే ఫస్ట్ మనకేం కావాలి? డేటాబేస్ కావాలి. సో, మనమిక్కడ ఆ డేటాబేస్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం? క్రియేట్ చేయట్లేదు కదా! ఇక్కడ మనం ఏంటి జస్ట్ యూఆర్ఎల్‌కి కనెక్ట్ చేస్తున్నాం. సో, ఏంటంటే ఇప్పుడు షో డీబీస్ అనేస్తున్నాను ఇక్కడ. నాకిక్కడ ఈ శాంపుల్ డీబీస్ అని ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేనేంటంటే ఇప్పుడు యూజర్స్ డీబీస్ అని క్రియేట్ చేస్తాను. ఓకేనా? లెట్స్ సే యూజర్ డీబీ అని క్రియేట్ చేస్తాను. ఇక్కడ యూజర్స్ ఉంది. యూజర్ డీబీ లేదక్కడ. సో, మనం ఏంటంటే సింపుల్‌గా నేనిక్కడ యూజర్స్ డీబీ అని ఇచ్చాను ఇక్కడ. ఓకేనా? యూజర్స్ డీబీ అని ఇచ్చాను. అండ్ ఎప్పుడైతే నేను సేవ్ చేస్తానో లెట్ మీ షో యూ ద రిజల్ట్. ఓకే. అగైన్ నేను షో డీబీ చేస్తే చూడండి. యూజర్స్ డీబీ అని వచ్చింది. అంటే ఇక్కడ నాకు సక్సెస్‌ఫుల్‌గా యూజర్స్ డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. అర్థమైందా? యూజర్స్ డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. నౌ నేనేం చేస్తానంటే పోస్ట్ రిక్వెస్ట్ ద్వారా నేనేంటంటే ఇక్కడ ఏమేమి రీడ్ చేస్తున్నాను? నేమ్, ఈమెయిల్, ఏజ్ ఓకేనా? సో, ఈ పోస్ట్ మ్యాన్‌లో ఓకేనా? నేమ్, ఈమెయిల్ అండ్ లెట్ మీ యాడ్ ద ఏజ్. ఓకే. జస్ట్ ఏజ్ ఈక్వల్స్ టు లెట్స్ సే 20 ఇట్లా పెట్టాననమాట. ఓకేనా? సో, నేనేంటంటే ఏదైతే రీడ్ చేశానో ఓకేనా? ఈ డేటా ఏదైతే రీడ్ చేశానో అది నేను మొంగోడిబిలో సేవ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ పోస్ట్‌మ్యాన్‌లో ఏదైతే డేటా ఉందో అది రీడ్ చేసుకొని ఐ వాంట్ టు సేవ్ ఇన్ ద మొంగోడిబి సర్వర్. ఓకే. యాహ్! సో, అది ఎలా అంటే ఫస్ట్ మనం ఇక్కడి దాకా ఏం చేస్తున్నాం పోస్ట్ రిక్వెస్ట్‌లో బాడీ అనేది రీడ్ చేసుకుంటున్నాం కదా! ఓకేనా? బాడీ అనేది రీడ్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ మనం కండిషన్స్ రాసుకున్నాము. ఒకవేళ ఈమెయిల్ కానీ లేకపోతే ఓకేనా? ఒకవేళ ఈమెయిల్ లేకపోతే వి ఆర్ సెండింగ్ ద బ్యాడ్ రిక్వెస్ట్. సో, లెట్ మీ రిమూవ్ థిస్. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యూజర్స్ ఓకేనా? సారీ యూజర్ డాట్ క్రియేట్. సో, క్రియేట్ ఎందుకంటే ఓకేనా? టు ఇన్సర్ట్ అనమాట. ఓకేనా? సో, క్రియేట్ దేనికంటే టు ఇన్సర్ట్ ద డాక్యుమెంట్ అనమాట. ఓకేనా? యాహ్! సో, ఇక్కడ నేనేం వేస్తానంటే ఏ డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేయాలి? ఇక్కడ మనకి ఏదైతే యూజర్ అని వస్తుందో దట్ వాస్ ద ఆబ్జెక్ట్ కదా! అంటే జేసన్ ఫార్మాట్‌లో వస్తుంది డేటా అనేది. ఇక్కడ మనం ఏదైతే యూజర్స్ డేటా అనేది లేకపోతే రిక్వెస్ట్ డాట్ బాడీ అనేది ఇచ్చామో అప్పుడు మనకేంటి జేసన్ డేటా అని వస్తుంది. సింపుల్‌గా నేను ఆ జేసన్ డేటా అనేది ఇక్కడ పంపిస్తున్నాను. ఓకేనా? యూజర్ అనేది. ఓకే. సీ దిస్ వాస్ ద అసింక్ ఆపరేషన్. సారీ అంటే లెట్స్ సే అసింక్రనస్ ఆపరేషన్ అనమాట. సో, మనం అంటిల్ ఇది సేవ్ చేసేదాకా మనం ఈ రెస్పాన్స్ అనేది పంపియకూడదు. ఓకేనా? సో, దిస్ వాస్ ద అసింక్రనస్ ఆపరేషన్. సో, వి హావ్ టు క్రియేట్ అసింక్ బ్లాక్ అండ్ అవైట్. ఓకేనా? సో, మనం ఇక్కడ ఏంటి ఈ యూజర్ క్రియేట్ అయ్యేదాకా మనం ఈ మెసేజ్ అనేది పంపియకూడదు కదా! ఓకేనా? అర్థమైందా? యాహ్! సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ మీ సెండ్ ద డేటా. ఓకే. నాకు యూజర్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. సో, ఇక్కడ ప్రీవియస్‌గా షోడ్ ఈపీసీ ఇవ్వంగానే నాకు కేబీ చూడండి అక్కడుంది 8.0 అని. ఓకే. లెట్ మీ గో టు ద డీబీ డాట్ యూజర్స్ డీబీ ప్రొవైడర్స్ పెట్టుకొని జస్ట్ మినిట్ యూజర్స్ డీబీ ఓకే. షో కలెక్షన్స్. సో, చూసారా నాకు యూజర్స్ అనే కలెక్షన్ అనేది క్రియేట్ అయింది. నౌ ఈ యూజర్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది నాకు కలెక్షన్ అనేది? ఇక్కడ ఇక్కడ మనం ఏదైతే స్కీమా క్రియేట్ చేసుకున్నామో బేస్డ్ ఆన్ దట్ అనమాట. ఓకేనా? మనం ఇక్కడ ఏదైతే ఈ మోడల్ నేమ్ ఇచ్చామో ఓకేనా? ఇక్కడ మోడల్ అనేది ఏదైతే నేమ్ ఇచ్చామో దానికి అట్లా క్రియేట్ అయిపోయిందనమాట ఆటోమేటిక్‌గా. ఓకే. యాహ్! ఇప్పుడు నేనేం చేస్తానంటే డీబీ డాట్ యూజర్స్ ఓకేనా?
ఫైండ్ అని ఉండాలి. అది చూడండి. మనం ఏదైతే డేటా ఎంటర్ చేసామో, ఇక్కడ మనం ఏదైతే డేటా ఎంటర్ చేసామో, దాన్ని మనం ఏం చేసాం ఇక్కడ పోస్ట్ రిక్వెస్ట్‌లో రీడ్ చేసుకున్నాము. దెన్ వి క్రియేటెడ్ దట్ యూజర్ ఓకేనా? బై యూజింగ్ మోడల్ ఓకేనా? మోడల్ దేనికి? మోడల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఏ టూల్ లైక్ ఏ మీకెలా చెప్పాలంటే ఇట్ ఈస్ ద లైక్ ఇంటరాక్షన్ టూల్ అనమాట. ఓకేనా? లైక్ ఏమైనా క్రియేట్ చేయాలన్నా, ఏమైనా ఆపరేషన్స్ చేయాలంటే ఓకేనా? అప్డేట్ ఆపరేషన్స్ చేయాలన్నా, ఇలా ఏమైనా చేయాలంటే ఈ మోడల్ అనేది చేయద్ది. ఇట్స్ నాట్ ఎ టూల్. ఓకేనా? టూల్ కాదు. బట్ ఏంటంటే మోడల్ ఏంటంటే మనం ఏమైనా క్రియేట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, ఇవేమైనా చేయాలంటే వి విల్ యూజ్ దిస్ మోడల్. ఓకేనా? మోడల్ డాట్ క్రియేట్ అండ్ యూజర్. సో, బేసికల్లీ ఏదైతే క్రియేట్ ఉందో ఇట్ రిటర్న్స్ ద ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఎప్పుడైతే క్రియేట్ చేసిద్దో, ఎప్పుడైతే ఈ యూజర్ డాట్ క్రియేట్ అని ఎప్పుడైతే మెన్షన్ చేసామో, అదేంటి యూజర్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఓకేనా? ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేసిద్ది. సో, మనం ఏంటంటే అది ఇచ్చే కాన్స్ యూజర్ అని ఇచ్చాను ఇక్కడ. ఓకే. లెట్ మీ స్టోర్ ఇట్ హియర్. డీబీ యూజర్ డి. లెట్స్ యూజర్ డీటెయిల్స్. ఓకే. సో, యూజర్ డీటెయిల్స్ అని ఇచ్చాను. నౌ ఇక్కడ ఏంటంటే యూజర్ అని ఇస్తాను. సో, ఇక్కడ ఏంటంటే యూజర్ డీటెయిల్స్ అనేది మార్చేస్తాను. ఓకే. సో, ఐ హోప్ ఇక్కడ దాకా మీకు అర్థమైనట్టుంది. నేనేం చేశానంటే ఎప్పుడైతే యూజర్ డాట్ క్రియేట్ అనేది ఏదైతే ఉందో దట్ రిటర్న్స్ ద ఆబ్జెక్ట్. ఎప్పుడైతే క్రియేట్ చేసిద్దో, క్రియేట్ చేసిన డేటా అనేది రిటర్న్ చేస్తది. ఓకేనా? సో, ఆ డేటాని నేను స్టోర్ చేసుకుంటున్నా ఒక వేరియబుల్. దెన్ ఐ యామ్ ఆహ్, సెండింగ్ దట్ డేటా ఇన్ ద జేసన్ ఫార్మాట్. ఓకేనా? ఏదైతే రిటర్న్ చేసిద్దో ఆ డేటాని నేను జేసన్ ఫార్మాట్‌లో పంపిస్తున్నాను రెస్పాన్స్‌గా. ఓకే. యాహ్! ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ మీ చేంజ్ ఇట్ టు హియర్ పి ఓకే. అండ్ లెట్ మీ సెండ్ ద రిక్వెస్ట్ బ్యాక్. చూసారా? నాకు ఏదైతే యూజర్ క్రియేటెడ్ ఉందో ఆ డేటా అనేది నాకు జేసన్ ఫార్మాట్‌లో వచ్చింది. ఓకే. సో, మనం ఇలా ఏంటంటే క్రియేట్ ఆపరేషన్ చేస్తాము. ఓకేనా? ఇప్పుడు ఇదేంటంటే పోస్ట్ మెథడ్. ఒకవేళ నాకు డీబీలో ఉన్న ఓకేనా? లెట్ మీ షో యూ. ఇక్కడ నేనేం చేస్తాను అగైన్ నాకు ఈ డాక్యుమెంట్స్ కావాలి. ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ కావాలనుకుంటే సింపుల్‌గా మనం ఏం చేస్తాం ఇక్కడ పోస్ట్ రిక్వెస్ట్ మనం ఆల్రెడీ గెట్ రిక్వెస్ట్ రాసుకున్నాం గదా! ఓకేనా? ఆల్రెడీ గెట్ రిక్వెస్ట్ అనేది రాసుకున్నాము. సో, యాహ్! లెట్ మీ రిమూవ్ దిస్ ఆల్. ఓకే. సో, అగైన్ ఐ యామ్ రైటింగ్ ద అసింక్ బ్లాక్. దెన్ హియర్ ఐ యామ్ రైటింగ్ యూజర్స్ ఓకేనా? యూజర్స్ ఈజ్ ఈక్వల్స్ టు await users డాట్ ఫైండ్ ఓకేనా? యూజర్ డాట్ ఫైండ్ అని ఇస్తాను. సో, ఇట్ విల్ రిటర్న్ దిస్ అరే అనమాట. ఓకేనా? మనం ఎప్పుడైతే ఇక్కడ డీబీ డాట్ యూజర్స్ డాట్ ఫైండ్ అనేది యూజ్ చేస్తున్నామో అప్పుడు మనకేంటి అరే అనేది రిటర్న్ అయింది కదా! సో, ఇప్పుడు మనకేంటంటే ఆ అరే అనేది వస్తదనమాట. ఓకేనా? ఆ అరే అనేది వచ్చి మనకి ఈ యూజర్స్ దాంట్లో స్టోర్ అవుతది. దెన్ సింపుల్‌గా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ లెట్స్ సే యూజర్స్ అని ఇచ్చుకొని యూజర్స్ అని పంపిస్తాము. ఓకే. యాహ్! సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్‌గా రిక్వెస్ట్ అనేది పంపిస్తాను. ఓకే. చూసారా నాకు యూజర్స్ డేటా అనేది వచ్చింది చెప్పాను కదా! అరే అనేది ఏదైతే ఉందో అది రిటర్న్ చేసిద్దనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనకి సింగిల్ ఆబ్జెక్ట్ అనేది ఇట్లా ఉండిద్దనమాట. ఓకే. యాహ్! సో, నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఇంకా మోర్ ఆపరేషన్స్ చేస్తాము. డోంట్ వరీ నేను ఇది మీకేంటంటే జస్ట్ మోంగూస్ టూల్ ఉండదు. సో, ఆ టూల్ గురించి చెప్పడానికి మీకు ఈ వీడియో అనేది చేశాను. ఓకే. యాహ్! సో, నేను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే డిలీట్ ఆపరేషన్, ఆల్ క్రిడ్ ఆపరేషన్స్ చేద్దాం. ఓకేనా? సో, ఆల్ క్రిడ్ ఆపరేషన్స్ చేద్దాము. అండ్ ఆల్ క్రిడ్ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ కూడా చేద్దాము. ఓకేనా? చిన్న మినీ ప్రాజెక్ట్ యాహ్! బ్యాంక్ బ్యాంక్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా చేద్దాము. దట్ వాస్ ద స్మాల్ ప్రాజెక్ట్. ఓకే. స్మాల్ మినీ ప్రాజెక్ట్. ఓకే. సో, ఇక్కడి దాకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్. Okay. Yeah. Thank you for watching it. Please subscribe to my YouTube channel.